ఇడ్లీలోకి ఇంకొక కాంబినేషన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఈ రోజు షార్ట్ లో. హలో అందరూ ఎలా ఉన్నారు? ఇడ్లీలోకి చాలా వెరైటీస్ గా తినొచ్చు. కొంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఇలాగైతే చేసి పెట్టండి. ఇది మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ అయితే ఉండింది. ఇంకా నైట్ డిన్నర్ లోకి ఇదే చికెన్ కర్రీ ఉంది కదా, దాంట్లోకి ఇడ్లీలు చేసేస్తే నేను ఆ ఇడ్లీలోకి చికెన్ గ్రేవీ వేసుకొని తింటాను అన్నాడు. ఇంకా సరే కదా, ఇడ్లీలోకి చట్నీ చేయకుండా సరిపోతుంది కదా అని ఇంక ఇడ్లీలు అయితే చేశాను. ఇడ్లీలు చేసి మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా ఇడ్లీలు అయితే కుక్ అవ్వడం అయిపోవచ్చింది. ఒక 2 మినిట్స్ అయితే ఇడ్లీ కుక్ అవుతాయి. దాని చికెన్ కర్రీ ఉంది కాబట్టి అది కొంచెం వేడి చేశాను. ఇంకా ఇడ్లీలు అయిపోయే లోపల ఇంక ఇడ్లీలు అయితే అయిపోయాయి. అది వేడయ్యే లోపల ఇంకా ఇడ్లీని ఒక ప్లేట్ లో తీసుకొని మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్నాం కదా చికెన్ కర్రీ, ఆ చికెన్ కర్రీ యాడ్ చేసుకొని ఇంకా ఇడ్లీలోకి డైరెక్ట్ గా తినేయడమే. ఇంకా ఏమీ అవసరం ఉండదు. ఇలాగా మీరు ఎవరైనా ఇప్పుడైనా తిన్నారా? ఎవరైనా తినకపోతే ఒకసారి ఇలా ఒక్కొక్కసారి ఇలాగ చికెన్ కర్రీ అలానే ఇడ్లీలు ఒకసారి కాంబినేషన్ ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తెలిసిన వాళ్ళైతే ఓకే, తెలియని వాళ్ళకైతే ఇలా చెప్తున్నాను. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేస్తారు అని ఇది అయితే షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ షార్ట్ ఇడ్లీలోకి ఇంకో కాంబినేషన్ అయితే నెక్స్ట్ షార్ట్ లో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అది మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.